నభూతో న భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. మాజీ సీఎం జగన్ CPRO వైసీపీ రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. బెంగళూరులో అరెస్ట్ చేసి కుప్పంకు తరలించారు. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై కుప్పం పోలీసులు ఏప్రిల్ 15న శ్రీహరిని అరెస్ట్ చేశారు. విజయవాడలో అదుపులోకి తీసుకుని కుప్పంకి తరలించారు. అయితే 16న కుప్పం కోర్టు రిమాండ్ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 17న రిమాండ్ రిజెక్ట్ చేయడం, శ్రీహరికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు కుప్పం పోలీసులు. పోలీసుల పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. శ్రీహరికి ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తుంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా శ్రీహరికి రిలీఫ్ దొరకలేదు. హైకోర్టు విధించిన స్టేను తొలగించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడంతో బెంగళూరులో ఉన్న శ్రీహరిని కుప్పం పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. శ్రీహరి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్తో పాటు రిమాండ్ తిరస్కరణపై పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించనుంది. ఇదిలా ఉంటే పోలీసులు శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేశారని అతని సోదరుడు ఆరోపిస్తున్నాడు. ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున 10 మంది పోలీసులు వచ్చి అరెస్టు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుమారు తెల్లవారుజామున 5:05 సమయంలో దాదాపు 10 మంది పోలీసులు వరకు వచ్చారండి. వచ్చి మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి గారిని ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు విషయం ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది. ఈ కేసు హైకోర్టు పరిధిలో, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఆనరబుల్ జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు కూడా బెయిల్ సస్పెండ్ అయింది, అరెస్ట్ చేయరని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎటువంటి నోటీసు లేకుండా ఈ అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అరెస్టులు, అక్రమంగా అరెస్టులు జరగడం వల్ల మనకి న్యాయ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ మీద న్యాయ వ్యవస్థ విశ్వాసం కోల్పోతామండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. ప్రసన్నదేవి, ఈ నెల 13వ తేదీన ఏదైతే జగన్మోహన్ రెడ్డి CPRO ప్రస్తుతం ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పూడి శ్రీహరి మీద కుప్పంలో కేసు నమోదైంది. రక్త చరిత పేరుతో చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కత్తి ఉంచి గతంలో ఏదైతే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన హత్యలన్నీ ఆయనకు ఆపాదిస్తూ ఒక సోషల్ మీడియాలో పోస్టు వెలువరించారు. ఈ పోస్టుకు సంబంధించి ఏదైతే గిరీష్ కుమార్ రెడ్డి, రాప్తాడుకు చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గిరీష్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే తనకు సమాచారం పూడి శ్రీహరి నుంచి వచ్చిందంటూ కూడా చెప్పడంతో పూడి శ్రీహరిని ఈ కేసులో 2వ ముద్దాయిగా చేర్చారు. ఆ తర్వాత నిందితుడిగా చేర్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే పూడి శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు 15వ తేదీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రానికి అతనికి బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో కుప్పం పోలీసులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఈ కేసులో ఏదైతే బెయిల్ను రద్దు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా నిన్న హైకోర్టునే ఆశ్రయించాలి, హైకోర్టు యొక్క ఏదైతే ఆర్డర్స్ను మేము రద్దు చేయలేమంటూ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున శ్రీహరిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకొని కుప్పం పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారా, మరో కేసులో కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసు ఏదైతే గతంలో పెట్టిన కేసు బలహీనంగా ఉండడంతో మరో మహిళా నాయకురాలు కూడా ఏదైతే పూడి శ్రీహరి మీద ఆ పోస్టుకు సంబంధించి మరోసారి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2వ కేసు మీద అతన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పూడి శ్రీహరితో పాటు గిరీష్ కుమార్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఈ రక్త చరిత అన్న కాన్సెప్ట్తో వచ్చిన
సోషల్ మీడియా పోస్ట్పై పెద్ద ఎత్తున కేసులు నమోదైనాయి అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మరోసారి కుప్పం పోలీసులు శ్రీహరిని తీసుకొచ్చారు. ఆయన్ని ఈరోజు పూర్తి స్థాయిలో విచారిస్తామని కూడా చెప్తున్నారు. అయితే ముందుగా ఈ విషయానికి సంబంధించి కుప్పం పోలీసులు తాము అదుపులో లేడంటూ కూడా చెప్పారు. కానీ వీడియోలు ఏదైతే అతని సోదరుడు మాట్లాడడంతో ఇక వారు తమ అదుపులో ఉన్నారని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టులో పూడి శ్రీహరికి పూర్తి స్థాయిలో ఏదైతే నిరాకరణ ఎదురు కావడంతోనే అతన్ని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మొత్తం మీద అది ఏదైతే తమ నాయకుడిని గురించి అత్యంత దారుణంగా పోస్ట్ పెట్టారంటూ కూడా టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ముందుగా వినోద్ కుమార్ అనే ఏదైతే కుప్పానికి చెందిన నాయకుడు ఫిర్యాదు ఫలితంగానే ఎక్కడ కుప్పంలో కేసు నమోదైంది. మరోవైపు మహిళా నాయకురాలు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరో కేసు కూడా అక్కడ నమోదైనట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇటు అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు జిల్లాలో కూడా ఇదే విషయం మీద కేసులు నమోదైనట్టు తెలుస్తుంది ప్రసన్నదేవి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముందుగా రెండోసారి నమోదైన కేసుకు సంబంధించి విచారణ చేయడానికి ఆయన్ను తీసుకొచ్చినట్లు చెప్తున్నారు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.